చాలా బాగుందండి, నాకు నచ్చింది. స్టోరీ బాగుంది. యాక్చువల్లీ ఇంకా పార్ట్స్గా తీస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు. బట్ డివోషనల్గా బాగుంది. గూస్ బంప్ సీన్ ఉన్నాయి, మస్ట్ వాచ్. పిల్లలకైతే చాలా బాగుంటుంది. అంటే సినిమాలో రానా ఉన్నారని చెప్పి విలన్ క్యారెక్టర్ గురించి రోల్ వైరల్ అవుతుంది, ఏం చెప్తారు మీరు? నాకు తెలీదు, నేను రానని చూడలేదు. ఐ మీన్ నాకు తెలియదు దాని గురించి. వైపుంద సాంగ్ తీసేశారనేసి అంటున్నారు కదా, అది ఉందా? వైబుంది సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ. యా, అండ్ అది ప్లే చేసినా లైక్ ఇది కొంచెం డివోషనల్గా అలా వెళ్తుంది కదా, సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్. యానిమేషన్ అదంతా చెడగొట్టేశారు, చాలా గలీజ్గా తీశారనేసి అంటున్నారు. అలా ఏం లేదు, ఫైటింగ్ సీక్వెన్సెస్లో యానిమేషన్ నచ్చింది నాకు చాలా. కొన్ని సీన్స్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. బట్ బడ్జెట్లో వాళ్ళు ఎంత తీస్తే అంత. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది. అండ్ మన ఇతిహాసాలు అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది. అండ్ తేజస్ అజ్జాకి యాక్టింగ్ ఫిల్మ్ అంటారు ఇది. తేజస్ అజ్జాకి ఐ థింక్ ఇట్ షుడ్ బి అండి. ఐ థింక్ ఇట్ షుడ్ బి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? యా, మనోజ్ గారికి అయితే కంబ్యాక్ బాగున్నారా విలన్ గానే? నాకైతే విలన్ గా నచ్చారు. ఐ మీన్ కొత్తగా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్ గా కూడా నచ్చారు. ద స్వాగ్ అండ్ యాటిట్యూడ్ అన్నారు. ఓకే, రేటింగ్ ఎంత?